హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. వేస్ట్ అనుకున్న దాంతోనే ద బెస్ట్‌ని ఎలా తయారు చేసుకోవాలి. ఇంట్లోనే తయారు చేస్తున్నాం కాబట్టి చాలా బావుంటుంది. దీంట్లో నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ చూపించింది ఏంటంటే అరటిపళ్ళు. అరటిపళ్ళు చాలా మంచిది. ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇవ్వడానికి పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫాస్టింగ్ చేసినప్పుడు అలాంటి టైం తీసుకుంటే చాలా బావుంటుంది. వీటిని తిన్న తర్వాత తొక్కలు పడేస్తాం కదా! ఈ తొక్కలతో ద బెస్ట్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం షూస్ పిల్లలవి గానీ, పెద్దలవి గానీ ఎవరివైనా సరే షూస్‌కి పాలిష్ చేస్తూ ఉంటాం కదా! దీన్నేంటంటే అరటి తొక్కని మనం రివర్స్ చేస్తే తెల్లగా ఉంటుంది కదా! దాంతో పాలిష్ చేసినట్టయితే షూ చాలా షైనీగా ఉంటుంది. నార్మల్‌గా పొటాషియం ఎక్కువ ఉంటది కాబట్టి అరటిపళ్ళలో మనకి షూకి వాడే పాలిష్‌లో కూడా పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల షూ అనేది మెరుస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే అరటి తొక్కల్ని పడేస్తాం కదా! ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మనం బయట ఆవులకి వాటికి పెడతాం. కానీ ఒక్కొక్కసారి ఇలా తయారు చేయండి. ఫర్టిలైజర్‌ని ద బెస్ట్ ఫర్టిలైజర్ అసలు మొక్కలకి మనకి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఎంత బలం వస్తుందో సేమ్ అలానే అంత మంచిగా బలంగా మొక్కలు ఎదగాలనుకుంటే ఈ ఫర్టిలైజర్‌ని తయారు చేసుకోండి. ఇంట్లో రైతులకి సంబంధించిన రైతు కుటుంబానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ తెలుస్తుంది. నేను అరటి తొక్కల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తాను. ఎంత క్వాంటిటీలో అరటి తొక్కలు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తురుముని వేసుకోవాలి. మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ చేత్తో మెదిపినా కూడా సరిపోతుంది. దీంట్లో బాగా నల్లగా పండిపోతాయి కదా! అరటిపండు కూడా వేసి బాగా కలిపేసుకుంటే ఇది నీళ్ళలాగా వస్తుంది తడి తడిగా. 20 డేస్ వరకు దీన్ని పక్కన పెట్టేసి ఉంచేసుకోవాలి. అంటే లైట్‌గా మూత లైట్‌గా కొంచెం గాలి వెళ్ళేలాగా. ఇది నీళ్ళలాగా అయిపోతుంది 20 డేస్ తర్వాత. వాసన అస్సలు ఏమాత్రం బ్యాడ్ స్మెల్ రాదండి. చాలా మంచి వాసనొస్తుంది. దీన్ని ఒక్క స్పూను ఒక లీటర్‌కి కలుపుకొని మనం మొక్కలకు గనుక వేసుకుంటే మొక్కలు చాలా స్ట్రాంగ్‌గా పెరుగుతాయి. మనకి మిద్దె తోట లేకపోయినా కనీసం ఒకటో రెండో మొక్కలైతే ఖచ్చితంగా పెంచుకుంటాం. ముఖ్యంగా తులసి కోట ఇలాంటి వాటికి మొక్క చనిపోతూ ఉంటుంది కదా! అలా కాకుండా ఉండాలంటే ఈ ఫర్టిలైజర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 20 డేస్ తర్వాత ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. నేను ఎక్కువ క్వాంటిటీలో తయారు చేయలేదు. మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చు. బాగా నల్లగా అయిపోయిన అరటిపళ్ళు మార్కెట్‌లో దొరుకుతాయి కదా! అవి తెచ్చుకొని ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చు. ఒక 7, 8 మంత్స్ వరకు వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంట్లో బయటికెళ్ళిన వంట చేసేటప్పుడు కూడా ఫేసు, బాడీ ట్యాన్ అవుతూ ఉంటాయి చేతులు. ట్యాన్ అవ్వడం అంటే మన కలర్ కన్నా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. డల్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం ట్యాన్ ఫేస్ ప్యాక్‌లు ఇలాంటివి కాకుండా ఈ అరటిపండు తొక్కని తీసుకొని మన స్కిన్ మీద రఫ్ చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్కిన్ డల్‌నెస్ పోయి అప్పటికప్పుడు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. అరటిపండు ఏం కెమికల్ కాదు. ఫ్రూట్ కాబట్టి మన స్కిన్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి రఫ్ చేసుకొని క్లీన్ చేసిన తర్వాత ఇలా నీట్‌గా చాలా షైనీగా మెరుస్తుంది. తర్వాత పిన్నులు చాలా వరకు శారీస్ కట్టుకున్నప్పుడు వాటికి కావాల్సొస్తే అప్పటికప్పుడు వెతుక్కుంటాం. ఒక్కొక్కసారి డబ్బాల్లో వేసినా గానీ, ఆ డబ్బాలో నుంచి అసలు కనిపించవు. అలాంటప్పుడు ఇలా గాజుకి గనక పెట్టేసుకొని ఉంచుకుంటే, మనకొక్క గాజు కనిపిస్తే పిన్నీసులన్నీ ఈజీగా దొరికేస్తాయి. తర్వాత ఇంట్లో వాడుకునే సిజర్స్ పదును పోతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలాంటి ఒక ప్రమిద తీసుకొని, దాన్ని కార్నర్స్ గనక ఇలా కట్ చేసినట్టు చేసుకుంటే, ఈ సిజర్ అనేది బాగా షార్ప్ అవుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.